వెళ్ళాంటీ, నా మాట విను, వెళ్ళు వెళ్ళు. సరేలే. ఏమా సుబ్బయ్య వాళ్ళ తాలూకు మీరేనా? కాదండి. ఎవరో ఏంటో రక్త మార్పిడి అవసరం లేకుండా మూలికల ద్వారానే సమస్యను పరిష్కరించాలన్నారు, కానీ కనబట్టం లేదు. ఎటెళ్లారో ఏంటో. నీలమ్మా, విన్నావా? విన్నానంటీ. ఏ హలో హలో, ఏమండి ఇలా రండి. మిమ్మల్ని రక్త మార్పిడి లేకుండానే మూలికల ద్వారానే సమస్యని పరిష్కరించొచ్చా? ఓ చేయొచ్చు. ఎలా? ఎలా అంటే జ్యూస్ తాగచ్చా? తాగొచ్చు. నాకివ్వండి, నేను తాగుతాను. అయ్యో ఆంటీ ప్లీజ్ ఆంటీ, నాకు ఇవ్వండి, తాగుతాను. నాకు ఇవ్వండి. అయ్యో 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 తాకూడదు. అయ్యో తాకూడదమ్మా. ఏమైంది బాబు? అది జ్యూసే కదా. అది జ్యూస్ అనుకుంటున్నారా? అది జ్యూస్ కాదమ్మా. ఇతను పిచ్చోడు. పిచ్చి తగ్గడానికని కషాయాన్ని జ్యూస్ అంటుంటాడు. ఓయమ్మో, నేను ఇంకా తాగలేదు. అబ్బా ఆంటీ ఇది పట్టుకో. అబ్బా తీసుకో. అబ్బా ఏంటే? దురదగా ఉందండి. అయ్యో, పిచ్చేమైనా ఎక్కిందా నీకు? నీలమ్మా, చా, మీరు అడుగుదామనుకుంటే అనవసరంగా కషాయం తాగారు. చూద్దాం, మళ్ళీ వచ్చి అడగరా? పెదబాబు, ఏంటన్నా ఇలా అయింది? ధైర్యంగా ఉండమ్మా, నాకేం కాదు. నేను మిమ్మల్ని చూస్తానన్న నమ్మకం నాకుంది. అది కాదు నాన్న, బాగా ఆలోచించు. చూపు లేకపోయినా నువ్వు మా కళ్ళ ముందున్నావు అని బతుకుతాం. నీకేదైనా జరిగితే? లేదమ్మా, 2 దశ చికిత్స జరపాలి. వద్దు పెద్దబాబు గారు, అమ్మగారు చెప్తుంది వినండి. నన్ను ఇబ్బంది పెట్టే పార్వతి, నా నిర్ణయాన్ని కాదనకండి. దేవేంద్ర, మంచి కోసం జరిగే ఈ ప్రయత్నం మేము సఫలం కావాలని కోరుకుంటున్నాం. వికటిస్తే మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించాలి. ఫలితం గురించి నేను మానసికంగా సిద్ధమైపోయానండి. ఏం జరిగినా అది నా తలరాత అనుకొని స్వీకరిస్తాను. మీ ప్రయత్నం గొప్పది. బాగైతే నా అదృష్టం, లేదంటే నా దురదృష్టం. అంతే తప్ప ఫలితాలతో మిమ్మల్ని బాధ్యుల్ని చేయను. నా కంటి చూపొస్తే మాత్రం మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. దేవేంద్రజీ, ఈ మూలిక రసాన్ని తాగండి. అమ్మా, తాగించండి. నా వల్ల కాదు, నేను ఆ పని చేయలేను. నా చేత్తో ఇచ్చి నా కొడుకు జీవితాన్ని నేనే, నా వల్ల కాదు. కంటి చూపు రావాలని కోరుకున్న నేను కటిక చీకట్లోకి నెట్టేలేను. నో అఖిల, కంట్రోల్, కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్. విశ్వాసాన్ని కోల్పోతే బాధ, భయం రెండూ ఎక్కువవుతాయి. అమ్మా, నీ చేత్తో విషమిచ్చినా అది అమృతమవుతుంది. ఇప్పుడు అది ఔషధమైతే చాలు. నాకు కంటి చూపు రావడానికి కారణమైతే చాలు. జన్మనిచ్చి ప్రపంచాన్ని చూపించిన నువ్వు నేను చూడగలిగేలా చేయమ్మా. అమ్మ అఖిలాండేశ్వరి, దేవేంద్రకు మీ మీదున్న నమ్మకమే తనని కాపాడుతుంది. పెద్దబాబు, అమ్మా. అఖిల, గుండె నిబ్బరం చేసుకో. తాగి చెకిల,
తీసుకోండమ్మా. తాగిచ్చు. తాగిచ్చకిలా. దేవేంద్ర, 1 గంట సేపు మీరు ఏకాంతంగా విశ్రాంతి తీసుకోండి. ఆ తర్వాత దీపకాంతిని స్పృశించేలా చేద్దాం. ఉద్దీపనాన్ని కలిగించి చూద్దాం. ఈశ్వరుని కృపా కటాక్షాలతో అంతా మేలే జరుగుతుంది. అమ్మ పార్వతి, దేవేందర్ని లోపల తీసుకుపోదమ్మా. వీరభద్రస్వామి, నా కొడుకు చూడాలి, లేదంటే నన్ను కూడా ఆ ఊరి జనం చూడలేరు. నీదే దయ, నువ్వే దిక్కు. ఆంటీ ధైర్యంగా ఉండగిలా. బాబు దేవేంద్ర, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చెయ్యరు. మీకు దాహం వేస్తే పక్కనే మంచినీళ్లు ఉన్నాయి. అలాగే స్వామి. దేవేంద్ర, అమ్మ పార్వతి, మీ ఇద్దరి జీవితాల్లో ఎవరికి ఏం జరిగినా ఇంకొకరి మీద ప్రభావం పడుతుంది. అందుకే దేవేంద్రకు ఎటువంటి నష్టం వాటిల్లకూడదని కోరుకుంటున్నాను. ఏవీ కారాదన్న నమ్మకంతో ఉన్నారు. చూపు తప్పకుండా రావాలి. కాని ఏదన్నా కీడు జరిగి నష్టం జరిగితే ఎలాగన్న సంశయంతో ఈ కంకణాలు తీసుకొచ్చాను. మీరిద్దరూ ఇవి కట్టుకోండి. ఈశ్వరుడి రక్ష సదా మీకుంటుంది. దేవేంద్ర కట్టమ్మా. అట్టకే స్వామి, మీరేం చెప్పినా అదే జరుగుతుంది. జరిగింది కూడా. నా దేవుడికి సూప్ వస్తుందని ఈ కంకణం కడతాను. పెద్దబాబు గారు, చేసాపండి. పెద్దబాబు గారు, తాళి కట్టేటప్పుడు నన్నెప్పుడు ఒకేనని చెప్పినారు. ఈ కంకణం కడతా కూడా ఆ మాటే చెప్పండి పెద్దబాబు గారు. పార్వతి, నిన్ను ఒంటరిని చేసే ధైర్యం నాకు లేదు. సుమంగలిగా వెళ్ళిపోవాలని నువ్వు కోరేదానివి. అలాగే జరుగుతుంది. అయితే నువ్వు నేను నూరేళ్ళు బతికాకే పరమేశ్వరుడి సన్నిధానంలో కలిసిపోతాం. అదే భరోసాతో ఈ కంకణం నీ చేతికి కడుతున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. పదండి.
మంచినీళ్లు తాగండి. బావ నమ్మకాన్ని మనం కూడా నమ్మాలి అంకుల్. మీరే దిగులుగా ఉంటే మిగతా అందరికీ అనుమానాలు మొదలవుతాయి. అమ్మా ఐశ్వర్య, నిజమే చెప్పావమ్మా. మీరందరూ నన్ను ఓదార్చడానికి చెప్తున్నారు గాని ఏమీ జరగదని ఎవరు భరోసా ఇవ్వగలరు చెప్పండి? అమ్మా, వైద్యం చేసేటప్పుడు ఫలితం ఎలాగైనా రావచ్చు. ఎందుకంటే ప్రతి ఔషధాన్ని ముందే ప్రయోగించి వాడతాం. కొన్ని మందులు ఎప్పుడు వికటిస్తాయో కూడా చెప్పలేం. క్షణక్షణం ఎలా గడుస్తుందా అని చూస్తున్నాను. 25 ఏళ్ల కిందట నా కొడుకు కడుపులో ఉన్నప్పుడు ఎప్పుడు ఈ ప్రపంచంలోకి వస్తాడా అని 9 నెలల ఆతృతగా ఎదురుచూశాను. ఆ ఎదురు చూపుల్లో ఆనందం ఉంది. కానీ ఇప్పుడు కంటి చూపు లేని నా కొడుకు నన్నెప్పుడు చూస్తాడా అని చూస్తున్నాను. ఈ ఎదురు చూపు వెనక భయం ఉంది. మీకో విషయం తెలుసో లేదో కాని మళ్ళీ చెబుతున్నాను, సమస్య కళ్ళల్లో లేదు, కంటి నుండి మెదడుకు ముడిపడి ఉండే నరంలో ఉంది. షాక్కు గురైనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. గతాన్ని కోల్పోయిన వాళ్లకు ఇలాంటి చికిత్స అందిస్తూ ఉంటాం. మెదడుకు ఒత్తిడి కలగాలనే 2వ దశ ఇబ్బందిగా ఉంటుందని మానసికంగా సిద్ధం చేశాం. షాక్కు గురైన, ఆందోళనకు గురైన కొన్నిసార్లు ఆ నాడి మీద ఒత్తిడి పడి మేలు కూడా జరగవచ్చు. అంటే ఏదైనా ప్రమాదం జరిగినా, ఎవరికేదైనా జరుగుతుంది అన్నా పెద్దబాబు గారు మళ్ళా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తున్నారు? షాక్ ట్రీట్మెంట్ ఇస్తే నరాల మీద ఒత్తిడి పడి శాశ్వతంగా కళ్ళు దెబ్బతినవచ్చు. మీరెవరూ ఆందోళన పడకండి. దేవేందర్ని కాపాడటానికి ఎప్పుడూ ఒక శక్తి వెన్నంటే ఉంటుంది. జరగరాంది ఏదైనా జరిగితే తట్టుకోవడం కష్టం కదా సిద్ధాంత్ గారు. బ్రో ఒత్తిడికిలోనే ఎటు వెళ్లాలో తెలియక కంగారు పడితే ఇంకో సమస్య తలెత్తుంది కదా. ఆల్రెడీ పెద్దబాబు వీళ్ళిచ్చిన చూర్ణం తీసుకున్నాడు కదా. ఇంకొక 50 నిమిషాల్లో ఏదో ఒకటి జరగచ్చు. కీడు జరగకపోతే చాలు. నీలు, నీలాంబరి, ఎందుకలా కుల్లపడుస్తున్నావు? మెంటలా నీకు? అయితే నీకు పిచ్చి ఎక్కలేదన్నమాట. బానే మాట్లాడుతున్నావు. నాకేమైందంటీ? అదేదో కషాయం తాగావు కదా, ఏ టైప్ వేషాలు వేస్తావో అని భయం వేసింది. బా నీ మొహమే. నువ్వు అసలు ఆ జ్యూస్ కోసం కక్కుర్తి పడకుండా ఉండుంటే నేను కూడా ఆ జ్యూస్ తీసుకునేదాన్నే కాదు. అసలు అది జ్యూసే కాదు. మంచి ఛాన్స్ మిస్ చేసావే. రక్త మార్పిడి అవసరం లేకుండా చికిత్స ఏదో చేస్తారని విన్నాము. ఆ వివరాలు కనుక్కునే లోపే ఇలా జరిగిపోయింది. నీలమ్మా, నువ్వు గనక వాళ్ళని అడుగుండుంటే పార్వతి చావు జరిగేదే కాదు. నీ చావే ఘనంగా జరిగేది. ఎందుకంటే అఖిలక్క నీ బండారం బయటపడాలని అలా నాటకం ఆడించింది. అవునా? తోడికోడల్ని కాబట్టి కొన్ని పర్సనల్ విషయాలు వినే అవకాశం ఉంటుంది. ఏది ఏవైనా ఆ షాడోగాడు చెప్పిందంత నిజమేనన్నమాట. మొత్తానికి ఈ రోజు మనం ఇరుక్కోకుండా బయటపడ్డామంటీ. నీలమ్మా, ఆ రౌడీ వేదవులు ఇక్కడే తచ్చాడుతున్నారేంటి? ఏంటంటే ఇక్కడున్నారు, పద చూద్దాం. రే, ఇక్కడున్నారేంట్రా? పార్వతి లోపలే ఉంది మేడం. కిడ్నాప్ చేయాలంటే లోపల నుండి బయటికి రావాలి కదా. చీప్రా అంటే నువ్వే వెళ్లి దాన్ని బయటికి తీసుకురావాలి. నన్నిరికిస్తావేంటే నీలు? అబ్బా, మాట సాయం చేయమన్నాను కదా.
దాని దగ్గరికెళ్ళి దేవా కోసం వైద్యులు మూలికలు తీసుకురమ్మన్నారని చెప్పు. తప్పకుండా వస్తుంది. తను అక్కడి నుంచి వస్తే చాలు మేడం. ఒక్క నిమిషంలో మేము పని కానిచ్చేస్తాం మేడం. హ, ఆంటీ, పార్వతి కూడా పక్కకొచ్చినట్టుంది. వెళ్ళు, అది చూసేస్తుంది. రేయ్, దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. దుప్పటి కప్పి తీసుకెళ్తాం మేడం. ఇది హాస్పిటల్ కదా, శవాన్ని తీసుకెళ్తున్నారేమో అనుకుంటారు. గుడ్, సైడ్ కి వెళ్ళండి. ఓకే మేడం. ఆంటీ, పార్వతి, నువ్వు ఇక్కడిక్కడే తిరిగితే ఎలా? మూలికలు తీసుకురమ్మని చెప్పారు కదా. ఎవరు చెప్పినారు? ఎవరి కోసం సన్నమ్మ గారు? పెద్దబాబు కోసం తల్లి. నువ్వురా, అన్నీ అక్కడే ఉన్నాయి. పద పద, చూపిస్తాను రా. ఎక్కడ సన్నమ్మ గారు? ఇక్కడే ఉన్నాయి పార్వతి, నువ్వురా. ఎక్కడ సన్నమ్మ గారు? నువ్వురా పార్వతి, అన్నీ అక్కడే ఉన్నాయి కదా. ఎక్కడ? రేయ్, ఎవరో వస్తున్నారా? రేయ్, నువ్వు వెళ్ళి మేడం తీసుకురా. దీన్ని ఇప్పుడే చంపేయాలో లేకపోతే మేడం వచ్చి ఆర్డర్ ఇస్తుందో. వెళ్ళు. అలాగే అన్నా. మేడం, దొరికిపోయింది. ఎత్తుకొచ్చేసాం మేడం. గుడ్, పద. మేడం, ఇప్పుడు ఏం చేయాలి మేడం? బూడిద చేసి పారేయండి. రేయ్, నువ్వు వెళ్ళి పెట్రోల్ తీసుకురా. ఈ చీర. రే, ఆగండి. ఏమైంది మేడం? ఏమైంది మేడం? బ్లాంకెట్ ఒకసారి తీయండి. ఒకసారి దీని మొహం చూడాలి. ఆంటీ, ఆంటీ, నువ్వా? ఆంటీ, 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 లే ఆంటీ. ఆంటీ, ఆంటీ, కళ్ళు తెరవండి. ఆంటీ, 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 లే ఆంటీ. ఆంటీ, ఆంటీ, లేగు.